ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. ది గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 20 and verse 26. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. బట్ whosoever will be great among you, let him be your minister. యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి మరి యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఇది ప్రాక్టికల్గా మన జీవితంలో కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, కుటుంబాల్లో కొన్నిసార్లు మరి తగ్గించుకొని మనస్సు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, అశాంతి, గొడవలుంటాయి. పిల్లరా, దీనికి కారణము యేసు ప్రభువు యొక్క మాటలు వారి జీవితంలో కార్యముగా చూపెట్టలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి, మన కుటుంబాల్లో శాంతి సమాధానం కావాలంటే ఈ తగ్గించుకునే మనసు మనకున్నట్లయితే అబ్బా, కుటుంబంలో ఎంత నెమ్మది ఉంటుందండి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఇలాంటి సంబంధము కావాలంటే వారు పరిచారకులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తగ్గించుకునే వారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. అలాంటి కుటుంబాల ద్వారా పిల్లరా దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. రెండవదిగా చూసినట్లయితే పరలోకపు ఆనందము, క్రిస్మస్ ఆనందము ప్రతి నిత్యము వారి మధ్య ఉంటుంది. ఇది దేవుని యొక్క వాగ్దానం. పిల్లరా, ఒకసారి ఒక వ్యక్తి గొప్ప దైవజనుడైనటువంటి విలియం కేరీతో మరి ఇంగ్లాండ్లో అన్నాడట, ఈ విలియం కేరీ ఎందుకు పనికిరానివాడు, దేనికి పనికిరాడు, చదువు సరిగ్గా లేదు అని హేళనగా మాట్లాడుతూ, నీవు చెప్పులు అమ్ముకునేవాడు, నీకేం తెలుసు అని అన్నాడట. అప్పుడు విలియం కేరీ పిల్లరా ఎంతో తగ్గించుకునే మనసుతో ఏమన్నాడో తెలుసా, నేను చెప్పులు అమ్ముకునేవాడిని కాదు, అంత గొప్పవాడిని కాదు, అలాంటి అర్హత నాకు లేదు, కానీ నేను జస్ట్ చెప్పులు కుట్టుకునేవాడిని. పిల్లరా, ఎలాంటి తగ్గించుకునే మనస్సు, అలాంటి గొప్ప దేవుని మనసుని కలిగినటువంటి ఈ యొక్క దైవజనుడు పిల్లరా ఇండియా వచ్చాడు. ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు, ఎలాగున్న దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఎవరు చేయని రీతిగా గొప్ప ఆశ్చర్య కార్యములు అంటే పరిచర్య, ఇండియాలో గొప్ప రిఫార్మేషన్ తీసుకొచ్చినాడు. ఎంతగానో అనేక మంది ఆత్మ రక్షించినాడు. పిల్లరా, దేవుడు వాడుకున్నాడు. ఎందుకండి? తగ్గించుకున్నాడు. కాబట్టి పిల్లరా, మనం తగ్గించుకుని దేవుని వాక్యములకు లోబడినట్లయితే మనం మన కుటుంబాలు మరి దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తాము, చూస్తాము. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరొకసారి మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు బట్టి మీకు వందనాలు నాయనా. ఉదయకాల సమయంలో ఒక్క మాట చాలు మా జీవితాలు మార్చడానికి. ఎన్నోసార్లు మా కుటుంబాల్లో సమాధానం లేదు గల కారణము తగ్గించుకొని మనస్సు, పరిచర్య చేసేటువంటి మనసు మాకు లేని కారణము చేత. కాబట్టి ప్రభువా, మీ మాటకు లోబడినట్లయితే ఎలాంటి గొప్ప ఆశీర్వాదం మేము చూస్తాం, మా కుటుంబాలు చూస్తాయి. కాబట్టి సహాయం చేయండి. మరొకసారి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో సమాధానముగా ఉండడానికి ప్రభువా తగ్గించుకుని సహించుకున్నప్పుడు, ఆ పేషెన్స్ మేము కలిగి ఉన్నప్పుడు ప్రభువా కుటుంబంలో ఆ పరలోకపు ఆనందం కలిగి ఉంటాం. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా మమ్మల్ని దర్శించండి, సహాయం చేయమని మీ వాగ్దానం మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చి ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.